తాత్విక అంశాలైనటువంటి ఆధ్యాత్మికత, ఆదిదైవికత, ఆది భౌతికత అనేటటువంటి మూడిటి మీద చెప్పినటువంటి గొప్ప విషయం కనిపిస్తుంది. అట్లాగే ఇంకో కొన్ని కొత్త విషయాలు కూడా, అసలు కొడుకులు ఎన్ని రకాలు అని అడుగుతారు. అంటే ఆయన 12 రకాల కొడుకుల పేర్లు చెప్తారు. ఇట్లు పుట్టినటువంటి వాళ్ళు ఈ పేరు ఇట్లా పుడితే ఈ పేరు, ఈమె పుడితే ఈ పేరు, అన్ని చెప్పుకుంటూ వస్తాడు. ఇట్లాంటి అన్ని అనేక అంశాలు దీంట్లో కనిపించేటటువంటివి ఉన్నాయి. సరే, నేను ముగింపుకి వచ్చాను. దీంట్లో కథా భాగం, భారత కథకు సంబంధించినటువంటి అంశం ఈ అనుశాసనిక పర్వంలో ఏమైనా కనిపిస్తుందా అంటే భీష్మ నిర్యాణం మాత్రమే కథతో సంబంధం ఉన్నటువంటి అంశంగా కనిపిస్తుంది. మిగతాదంతా కూడా ఇక్కడ అందరూ 5గురు కూర్చున్నారు, భీష్ముడు పడుకొని ఉన్నారు, మధ్యలో అంతా ముచ్చట పెట్టినటువంటి పర్వం ఇదంతా కనిపించేటటువంటి పర్వం. కథా అంశం కనిపించేటటువంటి మాత్రం భీష్ముని యొక్క నిర్యాణం. ఈయన మాట్లాడుతూ ఉంటే మధ్యలో, అంటే ఇంకా ఆయన మధ్యలోకి వేదవ్యాస ఎంటర్ అయిన తర్వాత భీష్ముడు మాట్లాడడం ఆపేశాడు. అప్పుడు ధర్మరాజుకు నువ్వు చెప్పిన విషయాలు చాలా బోధపడ్డాయి, సంతోషంగా ఉన్నాడు, అతనికి సెలవు ఇవ్వండి వెళ్ళిపోతాడు అని వేదవ్యాసుడు మధ్యలో వచ్చి చెప్పగానే భీష్ముడు అక్కడికి చెప్పడం ఆపేసినాడు. నేను కూడా ఆపేస్తున్నాను 2 నిమిషాలు. ధర్మరాజు వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఉత్తరాయణం వచ్చిన తర్వాత ధర్మరాజు అన్ని వస్తువులతో అందరితో కలిసి తాత దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు అప్పటికి ఆయన స్పృహలో లేకుండా ఉంటాడు. మళ్ళీ వచ్చి లేపి ఆయనతో 2 మాటలు మాట్లాడి ఉత్తరాయణం వచ్చింది, ఇంకా మీరు వెళ్ళొచ్చు అని కృష్ణుడు సెలవిస్తాడు. అక్కడ నిజంగా నేను ఇది చదువుతున్న సమయంలో ఎప్పుడో రాత్రి కూర్చున్నట్లు చదువుతున్నాను, పద్యం చదువుతున్నా కన్నా వచ్చినాయి. భీష్ముడు అంటాడు కృష్ణుని మొక్కుతూ, బలము నీవ నాకు భక్తుండనీయగా ఆలుబిడ్డలేని ఎట్టివాడ కావు నన్ను అధిక కారుణ్యమున నిమ్మన్న కమల దళ మనోజ్ఞ నయన అన్నాడు. నేను చూడండి, ఇంత విషయాలు చెప్పినటువంటి వాడు మళ్ళీ లాస్ట్ కి నేను నీ భక్తుల్ని అనడం పక్కకు పెడితే ఆలుబిడ్డ లేని అట్టివాడ, నేను అసలు అట్టివాడిని, నాకు ఆలు లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు అని అన్నాడు. అక్కడ కదిలించేటటువంటి అంశం, భీష్ముడు భారతాన్ని మొత్తం ప్రధాన పాత్రగా కనిపిస్తూ ఎన్నో రకాలుగా ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వాడు చివరికి ఆ మాట అన్నప్పుడు నిజంగా ఒక కదలిక ఏర్పడుతుంది. అంటే ఎట్లాంటి వాడికైనా సరే తన కోసం అనే వాళ్ళు కొందరు ఉండాలి అనేటటువంటిది ఇక్కడ భార్య భర్తల విషయాన్ని కావచ్చు, పిల్లల విషయాన్ని కావచ్చు గమనించుకునే అవకాశం కనిపిస్తుంది. ఆయన శ్వాసను వదిలేసే విధానాన్ని కూడా మంచి ఏమంటారు తాత్వికంగా చెప్తాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు కాబట్టి అన్ని ఇంద్రియాలన్నట బంధించాడట. ఆయన తలలో నుంచి ఆ గాలి ఎగిరిపోయింది అని చెప్తారు. తర్వాత ఖననం చేశారు. ఇవన్నీ విషయాలు దాంట్లో కార్యక్రమాల విషయాలు అనేది కనిపిస్తుంది. కర్మకాండకు సంబంధించిన విషయం. కర్మకాండ అవుతున్న సమయంలోనే గంగాదేవి కూడా వస్తుంది. గంగాదేవి ఏడుస్తుంది కాబట్టి ఏడుస్తుంది. ఆ గంగాదేవి కృష్ణుడు ఓదార్చడం, వేదవ్యాసుడు చెప్పడం, మళ్ళీ ఆ గంగాదేవి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఈ అంశంతో ముగిస్తుంది. ఇంత గొప్పని ధర్మాలను బోధించినటువంటి పర్వంలో కూడా తిక్కన్న మంచి మంచి వర్ణనలు చేయడానికి ముందుకొచ్చాడు అనేటటువంటి విషయం కొన్ని ఘట్టాలలో కనిపిస్తాయి. అంటే పూర్తిగా వైజ్ఞానిక పారమాంగిక అంశాలతో కూడినటువంటి వాటిల్లో వాళ్ళ రసాలని కావచ్చు, ఇంకేదైనా సరే అక్కడ చూపించడానికి అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఆయన రచన శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఇట్లాంటి అంశాల్లో కూడా చాలా చోట్ల అట్లాంటి శృంగారపూరితమైనటువంటి రసవత్తరమైనటువంటి అంశాలను వాడాడు అని చెప్పడానికి కొన్ని పద్యాలు మనకి కనిపిస్తాయి. నాకు దీంట్లో కొత్తగా గమనించాల్సిన విషయం ఏమనిపించిందంటే, భాషాపరంగా చూసినప్పుడు ఇద్దరికి మధ్యలో జరిగినటువంటి సంభాషణే కాబట్టి అలా సంభాషణలో ప్రత్యేకమైనటువంటి సంబోధనలు వస్తాయి. సంబోధనలు అంటే తాతను మన్మడు తాతను ప్రశ్నించడం, సమాధానం చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ మొత్తం ప్రశ్నల సమాధానం సంబోధనలన్నీ తీసుకుంటే భీష్మునికి ఒక 100 నామాలు, ధర్మరాజుకి ఒక 100 నామాలు వస్తాయి.
ఆ నామాలన్నింటినీ ఆ పేర్లన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఒక పరిశోధన పత్రం రాసుకుంటే దాంట్లో ఉన్న ఆయన గొప్పతనం అంతా కనిపిస్తుంది. అంటే ఒక పేరు అనాలంటే ఆ పేరు చెప్పడం కోసం ఆయన చేసినటువంటి పని దాంట్లో మిళితమై ఉండాలి కాబట్టి అట్లాంటి గొప్పతనాలన్నింటినీ ఒక్కొక్క పేర్లతో సంబోధిస్తూ ఉంటారు. దీంట్లో విష్ణు సహస్రనామం గురించి కూడా దీంట్లోనే ఉంటుంది. పూర్తి విష్ణు సహస్రనామాన్ని తిక్కన అనువదించలేడు అనే విషయం మనకు తెలుసు. ప్రారంభమే ముగింపు చెప్పేసి ఇట్లా విష్ణు సహస్రనామాలని చెప్పాడు భీష్ముడు అని చెప్పి వివరిస్తాడు. విష్ణు సహస్రనామాలు శివ స్తోత్రం రెండింటితో పాటు భీష్ముడికి సంబంధించినటువంటి వందల నామాలు, ధర్మరాజుకి సంబంధించినటువంటి వందల సంబోధనలు దీంట్లో కనిపిస్తాయని నాకు అనిపించింది. ఇది అంతటా కూడా ముచ్చటనే కాబట్టి దీంట్లో నాటకీయత కూడా గొప్పగా కనిపించింది. అంటే ఆయన మంచి జవాబు చెప్పినప్పుడు అని నా ప్రియమంది తాతను మనుగొని అని అంటారు. అంటే యాక్షన్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ చదువుతుంటే మనకు నటన కానీ కూర్చున్నటువంటి వాళ్ళు లేచి కదిలించుకున్నాడా, కాలు మొక్కాడా ఈ సమాధానం విన్నాక అన్నంత నాటకీయతను చూపిస్తాడు వానికి అనేది అనిపించింది. నాకు ఈ ఉపన్యాసానికి ఆంధ్ర మహాభారత పీఠికలు ఆచార్య హనుమల్ల భూమయ్య గారి పుస్తకం, కథాభారతం పుత్తా పుల్లారెడ్డి గారి పుస్తకము, మహాభారత వైభవం ఎల్లంరాజు శ్రీనివాసరావు గారి పుస్తకం, ఆంధ్ర మహాభారత కథ పరమార్థం అనేటటువంటి కళాకౌముది వాళ్ళు వేసినటువంటి పుస్తకము, ఉస్మానియా సంశోధిత మహాభారత పీఠికలు, మహాభారత ధర్మశాస్త్రం కొండేపూడి సుబ్బారావు గారు రాసినటువంటి పుస్తకాలతో పాటు ఇంకా మరిన్ని కూడా ఉపయోగపడ్డాయని చెప్తూ నా ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నా. దీనిలో ఏవైనా మంచి అంశాలుంటే మా గురువు గారుగా, ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే నాలుగా భావించి వాటిని సరిది సిద్ధంగా ఉంటారని అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఆ మధ్యలో సాంకేతికంగా ఏదో ఇబ్బంది పెట్టింది, అది నేను బాధ్యత కాదు అని మరోసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు. అన్న ఎరుక ఒక్కటే ఎరుగుటకు మార్గంగా ధర్మరాజు భీష్ముల సంవాదాన్ని, వాళ్ళ సంవాద మాధ్యమంగా ధర్మ సూక్ష్మాలను, పాలనా ధర్మాలను మాకు ఎన్నో మీ ప్రసంగంలో మేము తెలుసుకున్నాం. మీరు ఎంతో బహు చక్కగా ఆశాసనిక పర్వాన్ని వినిపించారన్నయ్య. ఇప్పుడు మీ ప్రసంగం పైన ఈనాటి మన ఆత్మీయ అతిథి ఆచార్యజీ అరుణకుమారి గారు స్పందిస్తారు. మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి మళ్ళీ. అందరికీ నమస్కారం. మరల నిదేల భారతం అన్నచో ఈ తరం పరిశోధకుల చేత 18 పర్వాల ఉపన్యాసాన్ని ఆ పరంపరని కొనసాగిస్తున్నటువంటి ఈరోజు ప్రసంగకర్త అయినటువంటి డాక్టర్ అట్టెం దత్తయ్య గారు, అలాగే దీన్ని కొనసాగిస్తున్నటువంటి మూసీ సాహిత్య ధార, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, తెలంగాణ సాహిత్య అకాడమీ వారు, శ్రీ వెంకటేశ్వర కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఈ భారత ఉపన్యాస పరంపర ఏదైతే ఉందో అది బృహత్కార్యంగా భావించాలి. నిజానికి అందులోనే ఈ తరం యువత చేత చదివింపజేసి దాని మీద పరిశోధన చేసినటువంటి ఎక్కువ మంది దాని మీద పరిశోధన చేసిన వారుగా కనిపిస్తున్నారు. అంటే ప్రాచీన సాహిత్యం పట్ల ఆసక్తి ఉండి దానికి సంబంధించినటువంటి విషయాల్ని యువతరం చేత, పరిశోధకుల చేత చెప్పించడం అన్నది ఒక మంచి కార్యంగా మనం భావించాలి. కాబట్టి చేపట్టినటువంటి వాళ్ళందరినీ కూడా అభినందించవలసినటువంటి విషయంగా భావించాలి. తర్వాత ఈరోజు డాక్టర్ దత్తయ్య గారు నిజం చెప్పాలంటే ఈ శాసనిక పర్వం అన్నది ఒక్క తాటి మీద తీసుకెళ్లేటువంటి కార్యం అయితే కాదు. ఎందుకంటే వందల ప్రశ్నలు, వాటికి సమాధానము ఇచ్చినటువంటి బోధన సాధనకి సంబంధించినటువంటి ఒక పర్వం. ఆచార్యుడిలాగా, ఒక బోధకుడిలాగా భీష్ముడు జిజ్ఞాసు అయినటువంటి ధర్మరాజుకి చెప్పినటువంటి విషయాలు, ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇది బోధనకి సాధనకి సంబంధించినటువంటి విషయాలు. ఎందుకంటే లౌకిక జ్ఞానానికి సంబంధించినటువంటివి, తాత్విక జ్ఞానానికి సంబంధించినటువంటివి, వేదాంతానికి సంబంధించినటువంటివి అనేక విషయాల్ని
ఉపాఖ్యానాల ద్వారా, కథల ద్వారా లేదా అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయాల్ని పంచిపెట్టడం ఆయనతో పరిసమాప్తం కాకుండా ధర్మరాజుకి తెలియజేసేట్టుగా కనిపించినా అది ప్రజలకు సంబంధించినటువంటి విషయాలుగా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ధర్మరాజు పరిపాలకుడుగా ప్రజల సందేహాలను కానీ సమస్యలను కానీ తీర్చినట్టుగా కాకుండా అతడు స్వర్గానికి వెళ్ళినట్టుగానే మనకి కనిపిస్తుంది. కాబట్టి ఆయన పాలనా విషయంలో వచ్చినటువంటి సమస్యలకి సంబంధించినటువంటి వివరాలు మనకి కనిపించవు. కాబట్టి ఒక తాత్విక నేపథ్యానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, సామాజిక సమస్యలకి లేదా తెలుసుకోవాల్సినటువంటి విషయాలకి సంబంధించినటువంటివి అనేకం ఈ పర్వంలో చెప్పడం అన్నది కనిపిస్తుంది. దత్తయ్య అనేక విషయాల్ని విభాగించుకొని, అంటే కర్మఫలం ఎలా ఉంటుంది అని చెప్పడానికి చెప్పినటువంటి సంవాదాలు కానీ, ఉపాఖ్యానాలు కానీ, కథలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ, అంటే ఒక గృహస్థ ధర్మానికి సంబంధించింది కానీ, లేదా లౌకిక వ్యవహారాలకి సంబంధించినటువంటిది కానీ, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకి సంబంధించినవి కానీ, అనేకమైనటువంటివి అంటే సూటిగా అడిగినటువంటివి లేదా కథారూపంలో వివరించే ప్రయత్నం చేసినటువంటివి, ఇలా అనేక కోణాల్లో, అంటే వైవిధ్యభరితమైనటువంటి వస్తువుతో కూడుకున్నటువంటి ఒక పర్వంగా మనం దీన్ని గుర్తించాలి. ఒక జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. నిజానికి భారతం అంటేనే ఒక సముద్రం అంతటిది. అందులో అనేక విషయాలకు సంబంధించినటువంటి, అంటే ప్రశ్న ఉత్తర్వుల పరంగా కొనసాగినటువంటి వాటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల్ని చెప్పాలి అని అనుకోవడం సహజమైనటువంటి విషయం. చాలా వాటిని ఆయన క్రోడీకరించుకొని చెప్పారు. అభినందించవలసినటువంటి విషయం నిజానికి. తర్వాత ఆనుశాసనిక పర్వం అన్నది ఒక శిక్షణ లాంటిది. ఇట్స్ ఎ డిసిప్లిన్. నిజానికి చెప్పాలంటే ఒక తరం నుండి మరో తరానికి అందించవలసినటువంటి ఒక శిక్షణ. అది రాజానుశాసనం అంటే ఒక అనుశాసనాన్ని ఒక రాజుగా నిర్వర్తించాల్సినటువంటిది, లేక లోకానికి పాలకుడిగా చేయాల్సినటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాల్సినటువంటి విషయాలుగా చెప్తున్నారు. కాకపోతే ఇప్పటి తరానికి ఒకప్పటి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాజధర్మానికి సంబంధించింది లేదా ఒక తాత్విక పరమైనటువంటి విషయాలు కావచ్చు, వాటిని అందించేటువంటి ప్రయత్నంలో కొనసాగినటువంటి ఒక క్రమంగా మనకి కనిపిస్తుంది. ఇది ధర్మానికి నీతికి సంబంధించినటువంటి ఒక పర్వంగా ప్రజ్ఞాపూర్వకమైనటువంటి వాక్యాలతోని ఆయన భీష్ముడు సరస్సు అయ్యపై ఉన్నప్పుడు చెప్పినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మీకు గురుభక్తి కానీ, దైవభక్తి కానీ, అలాగే రాజనీతిజ్ఞతకి సంబంధించినటువంటి కొనసాగాల్సినటువంటి విషయాల గురించి అనేకం ప్రస్తావించడం అన్నది మనకి కనిపిస్తుంది. అలాగే ఇది సర్వధర్మ నిశ్చయ జ్ఞానంగా కూడా మనకి, అంటే సర్వధర్మాలకి సంబంధం, అది కాలానికి సంబంధించినటువంటి విషయంగా మనకి కనిపిస్తుంది. ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం కొనసాగినటువంటి ధర్మం ఎలా ఉంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఇది ఉపకరించేటువంటిది. ఆ విషయాలనే దత్తయ్య ఈరోజు ప్రస్తావించారు. ఇందులో అనేక విషయాల్ని ఆయన చెప్పారు. ఎలా అనంటే తత్వాలకు సంబంధించిందైనా, ఆధ్యాత్మికానికి సంబంధించినవైనా అనేక విషయాల్ని చెప్పారు. ఆయనకి కొంత హాస్యాన్ని కలిగిస్తుంది లేదా ఆలోచింపజేస్తుంది, లోతైనటువంటి విషయాల్ని చెప్పారు అన్నవి కూడా వాస్తవమైనటువంటి విషయాలే. ఎందుకనంటే ఇందులోని రాజధర్మాలని శాంతి పర్వంలో చెప్తే, ఇందులో దాన ధర్మాలకి సంబంధించిన విషయాల్ని, మోక్ష ధర్మాలకి సంబంధించినటువంటి విషయాల్ని చెప్పడం అన్నది మనకి కనిపిస్తుంది. ఇందులోనే ఈయన చెప్పినటువంటి వాటిల్లో ఏంటిదంటే చాలా వరకు అందులో ఉన్నటువంటి విషయాల్ని, అవసరమైనటువంటి వాటిని చెప్పడం అన్నది మనం గమనించాల్సినటువంటి విషయం. ఎలాగంటే గృహస్థ ధర్మం అని అంటే ఈ రోజుల్లోనే చాలా మంది మాట్లాడుకునేటువంటి లౌకిక వ్యవహారాలకి సంబంధించినటువంటిది. అది మతపరమైనటువంటివే కావచ్చును. ఉదాహరణకి లక్ష్మి ఎక్కడ ఉంటుంది అని అన్నారు. ఇది ఎప్పుడు కొనసాగేటువంటి చర్చే. అది అలాగే గోవుల్లో ఏది శ్రేష్టమైన కానీ, గో మహిమని గురించి తెలియజేసేటువంటిది, అలాగే స్త్రీ రక్షణకి సంబంధించినటువంటిది, అలాగే పుత్రులు ఎన్ని రకాలుగా ఉంటారని కానీ, ఒక వివాహ ధర్మం గురించి కానీ,
ఓ స్త్రీని గురించి చెప్పేటువంటి విషయాలు కానీ అనేకమైనటువంటి విషయాలు మనకి ఇందులోనే కనిపిస్తాయి. అది అలాగే ఇక్కడ ఏంటిదనంటే ఇప్పుడు మాంసాహారం తినకపోవడం అన్నది ఒక అశ్వమేధ యాగంతో సమానం అంటాడు. మద్యపానాన్ని గురించి చెప్పడం అన్నది కనిపిస్తుంది, తీర్థాలను గురించి చెప్పడం కనిపిస్తుంది. అనంటే మనస్సు ఎవరికైతే అంటే మమత్వం లేనటువంటి వాడు తీర్థంతో సమానం. మమత్వం లేనివాడు, ఇది నాది అన్న ఆలోచన లేనటువంటి వాడు. కానీ ఇన్ని విషయాల్ని ప్రస్తావించేటువంటి ఈ ఆనుశాసనిక పర్వంలోనే ఈ కాలం నాటి యువతరం ఆలోచించినట్లయితే, దత్తయ్య అన్నారు కొన్ని సందర్భాల్లోనే ఆయన ఆరంభించినప్పుడు నవ్వు వచ్చేటువంటి విషయాలు ఉన్నాయనంటే, యువతరం కాబట్టి కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినటువంటిది ఆ కాలానికి సంబంధించినటువంటి విషయాలనే అక్కడ ప్రస్తావించడం, ప్రజల్లో కొనసాగుతున్నటువంటి ఒక ఆలోచన కానీ, ఒక సమస్య కానీ, దానికి కావలసినటువంటి ఒక పరిష్కారం కానీ తెలుసుకోవడానికి చేసుకున్నటువంటి ప్రయత్నంగా మనకి కనిపిస్తుంది. ఉదాహరణకి శుభ్రతను గురించి చెప్పినటువంటి మనకి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా కొన్ని ఆ కాలంలోనే ఇవన్నీ చెప్పారా అని అనిపిస్తాయి, చదివితే కదా తెలియడానికి. అంటే మట్టితో శుద్ధం చేసుకున్నటువంటి సమయం అంటే నీరు లేనటువంటి ప్రాంతాలలోని మట్టితో శుభ్రం చేసుకోవడం అన్నది ఉంటుంది. కానీ మట్టితో శుభ్రం చేసుకున్నటువంటి క్రియని వాళ్ళు చెప్పడం అన్నది కనిపిస్తుంది. ఇట్లాంటివి ఎన్నో కోణాలు, అంటే మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థ కొనసాగింది అని తెలుసుకోవడానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి దృష్టితో చూడదగినటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. ఒక అతిథి సత్కారం చేసేటప్పుడు చేసేటువంటి వాటిని గురించి, కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు ఆయన. అన్నారు, బాగా కష్టం కలిగినప్పుడు నా కర్మ అని అంటుంటాం. అది ఏమిటో తెలియకపోయినా, అది దానికి సంబంధించినటువంటి వివరాలు తెలియకపోయినా, ఏంటిదంటే ఎప్పటి నుండో అనాదిగా వస్తున్నటువంటి కొన్ని విషయాలు అవి అనాది కాలం నుండి ఉన్నాయని తెలియకపోయినా ఈనాడు కూడా వాటిని మనం పాటించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అవి ఎక్కడి నుండి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారు, ఎవరు చెప్పారు అన్న విషయాలు మనకు తెలియవు. ఉదాహరణకి దత్తయ్య సహస్రనామాల గురించి చెప్పారు. భీష్ముడు విష్ణు సహస్రనామాలు ఆ సందర్భంలోని చెప్పాడు అన్న విషయాన్ని ఈ ఆనుశాసనిక పర్వంలోని తిక్కన అన్నింటినీ చెప్పకపోయినా పేర్కొన్నారు అన్న విషయం మనకి తెలుస్తుంది. అలాగే శివపార్వతుల మధ్య జరిగినటువంటి సంభాషణలో కూడా ఆమె వేసినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకి శివుడు సమాధానం చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఎలాగనంటే ఈ ఆనుశాసనిక పర్వంలో వరుడు ఎవరు, అర్హుడైనటువంటి వరుడు, వధువు ఎవరు, లేకపోతే ఒక స్త్రీ ఎలా ఉండాలి, మాతృత్వం ఎలా ఉండాలి. నిజంగా చెప్పాలనంటే ఒక స్త్రీకి సంబంధించిన లేదా స్త్రీవాదం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమంది అయినా సరే, ఎవరైనా వీటికి సంబంధించినటువంటి వాటిని కూడా ఈ కోణంలో చూసుకోవచ్చును. ఏ రకంగా ఉండేవారని కానీ, లేదా ఎటువంటి విషయాల్ని ప్రస్తావించారని కానీ, స్త్రీలు అనే పాపాలకి మూలం అని చెప్పడంలోనే అంతరార్థం ఏమన్నా ఉందా, లేదా దానికి చెప్పినటువంటిది ఏమన్నా ఏ రకంగా దానికి సమాధానం చెప్పగలిగారు అని చెప్పడం. కానీ వాళ్ళని యజ్ఞాలకి వాళ్ళే అర్హులు అని చెప్పిన సందర్భం కూడా ఉంది. అంటే రెండు వైపులా ఇరుపక్షాల నుండి చూసేటువంటి ఒక క్రమం అన్నది మనకి అందులో కనిపిస్తుంది. అలాగే గోవుల్లో శ్రేష్టమైనటువంటిది ఏది, అన్ని దానాల కన్నా మనం చెప్పుకున్నాం ఏమనంటే గోదానం గొప్పది, అలాగే భూదానం శ్రేష్టమైందన్నాడు. కానీ వ్యాసుడు అన్నదానం గొప్పదన్నాడు. ఏ సందర్భంలో అన్నాడు? అతనికి సంతుష్టిగా భోజనం పెట్టినప్పుడు అన్నాడు మైత్రేయుడితోని. ఇట్లాంటి కథలతోని లేదా ఉపాఖ్యానాలతోని చెప్పినటువంటి సందర్భాలు లౌకికంగా ఈ రోజుకి మనం పాటించేవి కొన్ని ఉన్నాయి. ఎలాగనంటే ఎవరన్నా అతిథి సత్కారం చేయడం అన్నది, అతిథులకి సత్కారం ఏ రకంగా చేయాలని, లేదా అన్నదానం ఎంత గొప్పది, ఎందుకు చేయాలి, దానివల్ల కలిగేటువంటిది ఏమిటి అని, అంటే ఏదో ఒక సంప్రదాయం వైపు మనల్ని నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నది కాదు. ఒక ధర్మవర్తనం అన్నది ఎలా ఉంటుంది అన్నది చూపించడానికి. అలాగే చెట్లలో, వనంలో లక్ష్మీదేవి ఉంటుంది అని అన్నారు. అది ఎంత మంచి మాట నిజంగా చెప్పాలంటే. ఈనాటికి అది వర్తింపజేసేటువంటిదే. చెట్లలోని లక్ష్మీదేవి ఉంటుంది అని అంటే అది లేనట్లయితే ఏమీ లేనట్టే లెక్క.
ఆ పువ్వులకి కానీ, దీపం కానీ, ధూపం కానీ దేవుడికి చేసేటువంటి వాటిని గురించి చెప్పేటప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఆ ధూపానికి కారణం ఏంటి అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక విశేషాన్ని అందించడం నిజానికి. అలాగే ఆచమనం చేసేటప్పుడు కాళ్ళకి నీళ్లు వేసుకున్నట్లయితే ఎవరిని సంతోష పెట్టేటువంటిది, కళ్ళకి నీళ్లు అద్దుకున్నట్టయితే ఎవరిని ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు, తెలియనటువంటి విషయాలు ఎన్నో మనల్ని ఒక మార్గంలో నడిపించడానికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ అనుశాసనిక పర్వంలో చాలా విషయాలు మనకి కనిపిస్తాయి. ఈ రోజుల్లోని యూట్యూబ్ వేస్తే చెప్తూ మనకేవో కొన్ని కనిపిస్తుంటాయేమో, ఉంటాయి, లేవని కావు. కానీ ఈ పర్వంలోని ఏంటిదనంటే అనేకమైనటువంటి విషయాల ప్రస్తావన 100 ప్రశ్నల రూపంలో, అంటే 100 అక్కడ కాకుండా ఒక 96 వరకు ఏవో కనిపిస్తున్నాయి. సూటిగా అడిగినవని ఉపాఖ్యానాల ద్వారా, సంవాదానాల ద్వారా ఇచ్చినటువంటి ఒక సంఖ్యా నియమాన్ని గురించి చెప్పేటువంటివి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటిదనంటే చారిత్రాత్మకంగాను చూడదగినటువంటి ఒక అనుశాసనిక పర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఇందాకన్నానే మట్టితో శుభ్రం చేసుకోవచ్చు అని అంటే అప్పుడు అనుకోవచ్చు నీళ్ళు లేకపోయిందా, ఎందువల్ల ఇటువంటి ఒక దీన్ని చెప్పగలిగారు అని. అంటే ఆ విషయాన్ని దత్తయ్య అనుశాసనిక పర్వం గురించి సమర్థవంతంగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తిగా దత్తయ్యని నేను గుర్తిస్తున్నాను. ఎందుకంటే ఆయన పరిశోధన భారతం మీదే చేశారు కాబట్టి. ఎక్కడైతే కొన్ని విషయాలు ప్రస్తావించడానికి వీలు లేకుండా ఉందో ఆయా సందర్భాల్లో ఆయన దాన్ని ఎలా అనంటే ఒక సున్నితంగా మాట్లాడి విడిచిపెట్టిన సందర్భం కాబట్టి నేను వయసు రీత్యా దాన్ని నేను మాట్లాడుతున్నాను ఒక చారిత్రక దృష్టితోనే. కాబట్టి ఇటువంటి మట్టిని ఉపయోగించారు అన్నది మనం ఎక్కడో ప్రాంతాన్ని నేను చెప్పడం లేదు. మట్టి పాత్రల్ని శుభ్రం చేసేటప్పుడు మట్టితో శుభ్రం చేయడం, కానీ మనిషి తన శరీరాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు మట్టి వాడేయడం అన్న విషయం మనం గమనించాల్సిన విషయం. ఇటువంటివన్నీ కూడా చారిత్రక దృష్టితో చూసినట్లయితే మనకి కొన్ని విషయాలు ఇందులో కనిపిస్తుంటాయి. అది ఆధునిక ఈ యువతరం ఎవరైతే ఉన్నారో భారతం ప్రాచీనము లేదా సంప్రదాయము లేదా ఒక భక్తి కి సంబంధించినటువంటిది అన్నది కాకుండా ఆ లోతుల్ని గమనించినట్లయితే ఒక సామాజికమైనటువంటి అనేక విషయాల్ని మనం ఈరోజు గమనించవచ్చు అన్నది మనం చెప్పొచ్చు. అలాగే ఏంటిదనంటే ఉత్తరాది ప్రతులు ఒక 12,000 శ్లోకాల వరకు అనుశాసనిక పర్వంలో ఉందని చెప్పి మన వరకు వచ్చేసరికి ఒక 6,800 వరకు ఉన్నాయి, లేదా 7,000 వరకు ఉన్నాయి అని చెప్పుకునేటువంటి సందర్భంలో దక్షిణాది ప్రతి మళ్ళీ 12,000గా ఉందని చెప్పినప్పటికీ ఉత్తరాదిలో ఉన్నటువంటివి అందులో లేకపోయినా మన తెలుగు మహాభారతంలో చేర్చుకున్నటువంటి కథనాలు ఉన్నాయి, లేవన్నవి కావు. కానీ చారిత్రాత్మకంగా చూసినట్లయితే అనుశాసనిక పర్వంలోనే ఉత్తర మధురా నగరాన్ని యవనులు కాంబోజులు పరిపాలించారు అన్నది ఉంది. దీనికి దత్తయ్య నాకు సమాధానం చెప్పగలగాలి, ఎందుకంటే దాని మీద ఆయన పరిశోధన చేసినటువంటి వ్యక్తి కాబట్టి. ఇది ఒకవేళ ఉత్తరాధిపతిలో ఉండి మనకి దక్షిణాధిపతిలో లేకపోవడం అన్నది జరిగిందేమో తెలీదు. కానీ ఇది ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే యవనులు కాంబోజులు దీన్ని పరిపాలించారా, పరిపాలించినట్లయితే ఏ కాలంలో పరిపాలించారు ఏమిటన్నది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. అంటే పరిశోధకులు ఎవరైనా కానీ దీన్ని ఆ దృష్టితో చూడొచ్చును. అలాగే ఇక్కడ ఏంటిదనంటే ఈ సంఖ్యకు సంబంధించినటువంటి విషయాలతో పాటు అనేకమైనటువంటి కథల్ని చెప్పేటప్పుడు ఈ మమత్వం కలగడం, అంటే ఇది నాది అని చెప్పుకోవడం. ఇందాక దత్తయ్య అన్నారు ఏమనంటే ఎలాగూ దీని తర్వాత ప్రశ్నలు అడుగుతారేమో, కానీ వాటిని నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఏమనంటే చిట్ట చివరిలోనే భీష్ముడు మరణించేటప్పుడు అతడికి ఎవరూ లేడు. ఎందుకనంటే పున్నామ నరకం నుండి తప్పించగలిగేవాడు పుత్రుడే కాబట్టి సంతానం లేకపోవడం వల్ల ఆయన ఒకంత తన వ్యధని వ్యక్తం చేశాడు అని అనుకున్నప్పుడు మమత్వమే ఉండకూడదు, అటువంటి వాడు తీర్థంతోనే సమానం అని చెప్పగలిగినటువంటి వారు ఆ సమయంలోనే ఆ చింత కలగడం అన్నది ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకనంటే ఏది నాకు అవసరం లేదు అని అనుకున్నవాడు ఈ ప్రపంచంతో నాకు ఏమీ, నిజంగా ఆయన ఒక కర్మయోగి, గొప్ప వ్యక్తి.
ఆ కర్ణుడిని చూసి మనం అందరం అతడు దానశీలుడు అని చెప్పి కర్ణుడి పైన మనకి కొంత కరుణ కలగడం అన్నది కనిపిస్తుంది. భీష్ముడు కూడా అంతటి కన్నా గొప్పవాడుగానే మనం భావిస్తాము. అటువంటి వ్యక్తికి ఆ చివరి క్షణంలో అంత చిన్న బాధతో వచ్చినటువంటి ధర్మరాజుకి బాధ నివృత్తిని కలిగించేటువంటి భీష్ముడు ఆ చివరి క్షణంలోనే తన విముక్తి అనే కలిగించేటువంటి భాగ్యాన్ని కలిగించాలని కోరుకోవడం, లేదా శ్రీకృష్ణ దర్శనాన్ని పొందడం అన్నది భాగ్యవంతుడు అయ్యాడని చెప్పి అనుకోవాలి. ఇలా ఇందులో ఉన్నటువంటి అనేక విషయాలని దత్తయ్య ఈరోజు ప్రస్తావించారు. నిజానికి వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల్ని ప్రస్తావించడం అంటే అది ఒక తాటి మీద నడపాలి అని అంటే అది చాలా కఠినమైనటువంటి విషయంగా భావించాలి. తర్వాత బ్రాహ్మణత్వం గురించి చెప్పారు. ఎలా ఇక్కడ ఇంకో విషయం ఏమిటనంటే బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ ఆస్తి పంపకాల విభాగాలని గురించి చెప్పడం అన్నది విశేషంగా కనిపిస్తుంది. ఆస్తి విభాగాల గురించి చెప్పడం కానీ అదే ఆ రెండిటికే చెప్పారు, కానీ మిగిలిన వాళ్ళు సమానంగా పంచాలి అని చెప్పి అనేసారు. ఆ విభాగాలను ఇవ్వడం అన్నది అంటే ఆ కాలంలో చేసినటువంటి ఆస్తి పంపకాలకి సంబంధించినటువంటి విషయాల గురించి మనకి తెలుస్తుంది. తీర్థయాత్రల గురించి దత్తయ్య చెప్పారు. తీర్థాలకు సంబంధించి, నదీ స్నానాలకి సంబంధించి దానివల్ల కలిగేటువంటిది కానీ ఏ కాలంలోనే ఏ దానం చెయ్యాలి అని అన్నప్పుడు ఇందాక ఆయన ఒక మాట అన్నారు, మృగశిర నక్షత్రం మాంసం అని చెప్పి. నాకు తెలిసినంత వరకు మృగశిర నక్షత్రం అన్నది ఒక సైన్యాధ్యక్ష లక్షణాలు కలిగినటువంటి తత్వం కలిగినటువంటిది. సైన్యాధ్యక్షుడు లాంటి తత్వం కలిగినటువంటిది కాబట్టి ఆ రకమైనటువంటిది చెప్పారు అన్నది గ్రహించాల్సినటువంటి విషయంగా అనుకుంటున్నాను ఇక్కడ. కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్కటి చెప్పారు. ఎందుకు చెప్పారు అన్నది సాత్విక రజో తమో గుణాలకి సంబంధించిన తమో అన్నది నేను చెప్పలేను, కానీ అట్లాంటివేవో సంబంధం ఉండి ఈ విషయాలన్నింటినీ మీ గురువు గారు ఆచార్య కమలాకర శర్మ గారిని అడిగి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. అలాగే కర్మ సిద్ధాంతం గురించి చెప్తూ ఆ కుండలు చేసేటువంటి వాడు కర్ర సార రెండు ఉపకరణాలుగా ఉంటాయి కాబట్టి ఆ కర్మ ఫలితాన్నే అనుభవించాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు అలాగే ఉపానత్తుల్ని గురించి చెప్పారు. ఆ చెప్పులు ఛత్రం పట్టుకొని వెళ్ళేటప్పుడు రేణుకాదేవి అక్కడక్కడ నిలిచి బాణాలు తీసి ఇస్తుంటుంది. ఇచ్చినప్పుడు సూర్యుడే సంకల్పంతో వాటిని ఇచ్చాడు అన్నది. అంటే సూర్యుడు సంకల్పంతో ఆ రెండింటిని ఇచ్చాడు అని అంటే ఆ తయారుగా లేకపోతే అది ఆయన సృష్టికర్తగా చేసి ఇచ్చాడు అన్నప్పుడు ఇది కూడా పరిశోధనలోని భాగంగానే ఒక అధ్యయనం చేసినప్పుడు ఎంతో మంది వాటిని గురించి చెప్పుల గురించి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఆలయాల మీద చెప్పులు పెట్టిన సందర్భము అనంతపూర్లోనే కనిపిస్తుంది. ఆ సందర్భంలో చూసినప్పుడు ఈ ప్రస్తావన కూడా దాన్ని చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చును. అలాగే ఆచరణలను గురించి చెప్పే సందర్భంలో ఆచరణ కానీ ఆచమనం గురించి కానీ నిజానికి చెప్పాలంటే 1, 2, 3 అని కాదు, 100ల కొద్దీ ఉన్నటువంటి విషయ ప్రస్తావనకి సంబంధించినటువంటి ఆనుశాసనిక పర్వం అన్నది ఆ కాలంలో అది ఒక డిసిప్లిన్ లాగా, ఒక శిక్షణ లాగా, ఒక తరం నుండి మరో తరానికి అందించేటువంటి ఒక విజ్ఞాన కనిలాగా మనం దాన్ని భావించి ఆ అధ్యయనం చేసినట్లయితే అందులో అనేకమైనటువంటి విషయాల్ని ఒక కాలంలో ఉన్నటువంటివి తెలుసుకోవడానికి ఎంతో అనువుగా ఉండేటువంటిది. నిజానికి చెప్పాలనంటే నేను నాకు ఒక 2-3 రోజుల క్రితం దత్తయ్య ఆనుశాసనిక పర్వం మీద ఆత్మీయ అతిథిగా రావాలని అడిగారు. ఇక్కడ వర్జీనియాలో ఉన్నాను, వస్తువు అందుబాటులో లేకపోవడం అన్నది. అంతేకాకుండా అంటే నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. మామూలుగా అయితే మనం పాఠాలు చెప్పేటప్పుడు కానీ లేకపోతే ఇతరమైనటువంటి సందర్భాల్లోనే ఇతర పర్వాలు చదువుకుంటూ ఉంటాము. అంతేగాని ఆనుశాసనిక పర్వాన్ని విషయాలు కొన్ని తెలుసు కానీ పూర్తిగా ఆ లోతుల్ని చూసినటువంటిది చూడలేదు. నిజానికి
కొన్ని విషయాలు ప్రస్తావనలకి మనం ఉపకథలుగా లేదా ఉపాఖ్యానాలుగా వాటిని సంవాదాలు ఇవన్నీ చూసినటువంటివి. ఉదాహరణకి గరుత్మంతుడు, అది పునరుక్తమైనటువంటి విషయమే. కాకపోతే పునరుక్తమే అయినప్పటికీ కూడా యథాతథంగా మనం ఆది పర్వంలో వాటిలో చదివినటువంటిది ఏదైతే ఉందో అది యథాతథంగా ఇందులోనే మనకి కనిపిస్తుంది. అలా కొన్ని సంవాదాలు తెలిసినటువంటి నక్క గురించి చెప్పారు. ధూళి పడినందుకే నేను నక్కగా పుట్టాను అని అంటే ఇట్లాంటివి కొన్ని ఆలోచించాల్సినటువంటి విషయాలు. ఏమనంటే మనిషి అంటే నాకు తెలిసినంత మేరకే మీకు చెప్తున్నాను. మనిషి మనిషిగానే పుడతాడు కానీ మనిషి మళ్ళీ జంతువుగా పుట్టడు అన్నది కొన్ని సిద్ధాంతాలు చెప్పేటువంటి విషయం. పాపం చేశారు, తర్వాత నరకం ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు, అంటే పార్వతీ పరమేశ్వరులకి జరిగినటువంటి సాధన నరకం ఎలా ఉంటుంది అని అంటే ఆ నరకంలోని ఖండించడం, వేధించడం, రకరకాలైనటువంటి పలు రకాల శిక్షలు చెప్పడం అన్నది మనకి కనిపిస్తుంది. అలా ఏంటిదనంటే ఒక మనిషి మళ్ళీ మనిషిగానే పుడతాడు అన్నది మనకి తెలిసినటువంటి విషయం, కానీ నక్కగానో కుక్కగానో పుట్టేస్తాడు అని అంటే ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే అది సోల్కి సంబంధించినటువంటి విషయం. సోల్ కెన్ టేక్ ఓన్లీ మళ్ళీ సోల్ గానే వస్తుంది. అలాగే ఇక్కడ అధిదైవం, అది భౌతికం టర్మ్స్ చెప్పారు. చాలా మంది పెద్ద యోగులు, వేదాంతులు ఈ సిద్ధాంతాలని పాటించడం, అలాగే సాంఖ్య యోగ గురించి విపులంగా చెప్పారు. 25 తత్వాలు ఉన్నాయి అని చెప్పి ఆ సాంఖ్య యోగం గురించి చెప్పడం, ద్వైతం అద్వైతం వీటికి సంబంధించినటువంటి విషయాల చర్చ మనకి చివరిలోని మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ తృతీయ శ్వాసంలో కనిపిస్తాయి. ఇలాగ ఈ సాంఖ్యయోగకి సంబంధించింది కానీ అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతాలకి సంబంధించినటువంటి విషయాల్ని చెప్తూ తిక్కన హరిహరనాథ తత్వాన్ని ప్రతిపాదించడానికి చేసినటువంటి తీసుకువెళ్ళినటువంటి క్రమం. అంటే విష్ణు భక్తిని గురించి చెప్పినా కూడా ఆ విష్ణు భక్తిలో శివతత్వ సారం కూడా ఇమిడి ఉండి క్రమంలోనే ఆయన దీన్ని తెలియజేస్తున్నాడు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఆ హరిహరనాథ తత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఆ క్రమము మనకి ఈ ఆనుశాసనిక పర్వంలో, అంటే ఏంటిదనంటే ఒక వైష్ణవ భక్తి కానీ శైవ సంప్రదాయం కానీ లేదా ఇతరమైనటువంటి ఆచరణ వాటికి సంబంధించినటువంటి విషయాలు, స్త్రీ పురుషులు, వరుడు ఎటువంటి వాడై ఉండాలి, వధువు ఎలా ఉండాలి, లేకపోతే దత్తయ్య అన్నారు సీమంతం, వాటికి సంబంధించినటువంటి విషయాలు, కర్మ సిద్ధాంతం, అనేకమైనటువంటి విషయాలు దత్తయ్య ప్రస్తావించారు. ఇక ఇందులోనే అంటే వైవిధ్యంతో అనేక విషయాలకి సంబంధించినటువంటి పర్వంగా ఉండి ఆయన ఈ సమయంలో ఇంత విషయాల్ని అందించడం అన్నది నిజంగానే సమర్థనీయం. నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే కొంత దాన్ని వినగలిగాను, చూడగలిగాను, ఆనందించగలిగాను. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు అనేకం బలంగా ఉండడం అన్నది ఈ పర్వంలో మనకి కనిపిస్తుంది. నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దత్తయ్య మంచి ఉపన్యాసాన్ని అందించారు. అనేక ఉదాహరణలతోని పద్యాలు చెప్తూ వాటికి ఒక కంపారిటివ్ ఇవి ఇస్తూ మీరు అందులోనే ఉన్నటువంటి వాటిని 10 విభాగాలుగా వింగడించి అందించారు. మీకు మంచి భవిష్యత్తు ముందుకి భగవంతుడు కలిగించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. ఈనాటి అనుశాసనిక పర్వంపై డాక్టర్ అట్టెం దత్తయ్య గారు చేసిన సుదీర్ఘ ప్రసంగంపై జ్ఞానాత్మక, వైజ్ఞానిక కోణాల్లో ఎన్నో నూతన విషయాలు చెప్పారు మేడం. ఒక తరం నుండి ఇంకొక తరానికి ధర్మాన్ని అందించేటటువంటి ఒక శిక్షణ శిబిరంగా, సర్వధర్మ ప్రచారిణిగా ఈ పర్వాన్ని అభివర్ణించారు. ఎంతో అమూల్యమైన సందేశాన్ని అందించారు. కార్యక్రమం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమ పర్యవేక్షకులు మా గురువు గారు తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం సహాయాచార్యులు డాక్టర్ ఎస్ రఘు సార్ తమ స్పందనను తెలియజేస్తారు. సార్ స్వాగతం. నమస్కారం. అంతర్జాల వేదిక మీద ఇప్పటి వరకు చాలా ఓపికగా విన్నటువంటి అందరికీ ఈరోజు చాలా అట్టెం దత్తయ్య మీద అభిమానంతో దాదాపు 104 మంది జాయిన్ అయ్యారు.
నిజంగానే ఇది అనుశాసనిక పర్వం అనేటువంటిది మీకు ఒక ఒక పెద్ద ఫుల్లీ జ్ఞాన సాగరము, వేదాంత పర్వం. మొత్తానికి దీన్ని చాలా అధ్యయనంతో చాలా రోజుల నుండి ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే ప్రతి పర్వాన్ని మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో తను పర్యవేక్షణ చేస్తూనే తన అనుశాసనిక పర్వాన్ని ఎట్లా అధిగమించాలి అనేటువంటి అధ్యయన శిక్షణ అనేటువంటిది నేర్చుకున్నాడు. ఆ శిక్షణ ప్రతిఫలం ఇక్కడ ప్రతిబింబించింది బాగా. అంటే బాగా విస్తృతంగా చదివాడు. తులనాత్మక వివేచన కూడా చేసినాడు, అన్వయం చేసినాడు. అంత పెద్ద విస్తృతమైనటువంటి అన్ని అంశాలను చాలా సంక్షిప్తీకరణ చేసినాడు. చాలా చెప్పవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఇంకా. మధ్యలో సాంకేతిక అవరోధాలతోటి కొంత బ్రేక్ పడింది గానీ, బోధనకు, సాధనకు మధ్యన ఎన్ని విధాలైనటువంటి వైవిధ్యాలు ఉన్నాయి అనేటువంటి విషయాలను చెప్పడంలో ముఖ్యంగా ఆచార్య జి. అరుణకుమారి గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీరు ఇప్పుడు వరకు మీరు చెప్పినటువంటిది చాలా సమగ్రంగా, చాలా సమీక్ష విశ్లేషణగా కొనసాగింది మేడం. మాకు ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళే ఈ ప్రధాన ప్రసంగకర్త మాట్లాడినటువంటి విషయాలకు మరింత అయినటువంటి వెలుగును అందించేటట్లుగా, ఇంకొక కొత్త కోణాలను అందించేటట్లుగా చాలా బాగా విన్నారు. అంటే ఒక అక్షరం చదవడం అని అంటారు కదా, ప్రతి సెకండ్ సావధానంగా మీరు విన్నట్లుగా మీ ప్రసంగం, మీ మీ స్పందన కనిపించింది మేడం. అంటే నిజంగా ఇక్కడ అంటే ఇక్కడ మన దత్తు మాట్లాడినటువంటి విషయాలకు సంబంధించినటువంటి విశ్లేషణ నేనేం చేయను, కానీ మనకు కలిగేటువంటి ఈ వింటుంటే నాకు అనిపించింది, ఇప్పటి వరకు చాలా మంది అనేక సందర్భాలలో అనేకమైనటువంటి సందేహాలను, ప్రశ్నలను అన్ని అడుగుతుంటారు. ఈ అడిగేటువంటి వాళ్ళందరికీ ఒక్కసారి ఇది చదివితే, అనుశాసనిక పర్వం చదివితే చాలా సందేహాలు, ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. మళ్ళీ తదనంతరపు కాలంలో వచ్చేటువంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు అనేటువంటి వాళ్ళకే దొరుకుతాయనే అనిపించింది. అటువంటి అనేక సూక్ష్మాంశాలను చర్చించినటువంటి పర్వం ఇది. నిజంగా ఇది చాలా పాపులర్ పర్వం కాదు. ఇది ఏమైనా ఒక విమర్శకుల మధ్యన, విశ్లేషకుల మధ్యన మాత్రమే ఉంటది. కానీ భారతాన్ని కథగా బాగా ఆనందించేటువంటి వాళ్లకు మాత్రమే ఈ పర్వాన్ని మాత్రం పట్టించుకోరు. అందరూ ఆ విధమైనటువంటి ఉపాఖ్యానాలు, ఆ కథలు, ప్రధానమైనటువంటి కథను వీటికే దృష్టి పెడతాడు. కానీ నిజంగా ఈ రోజు మాత్రం ఉపాఖ్యానాలు అంటే ఏదో ప్రధానమైనటువంటి కథలోకి ఉపబలకంగా అని అంటుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఈ ఉపాఖ్యానాలు అనేటువంటివి మాత్రం చాలా సందేహాలను, అంటే ఒక ప్రశ్నలో నిబిడీకృతమైనటువంటి, గర్భీకృతమైనటువంటి సమస్తమైనటువంటి విషయాలను వివరించేటువంటి ఉపాఖ్యానంగా అర్థమవుతుంది. అంటే ఉపాఖ్యానానికి ఉన్నటువంటి శక్తి వైవిధ్యాన్ని ఈ అనుశాసనిక పర్వం చెప్పిందని అనుకుంటున్నాను. మొత్తంగా అట్టెం దత్తయ్య చాలా క్రమశిక్షణగా, చాలా జాగ్రత్తగా, సునిశ్చితంగా ఈ పర్వాన్ని మరి తను ఎంచుకున్నాడా అనుకోకుండా లాటరీలో తగిలిందో తెలియదు. ఆ రకంగా ఇతను దీన్ని ఈ పర్వాన్ని మాత్రం చాలా ఉన్నతంగా తను ప్రసంగంతో మనల్ని అందరినీ ఆకట్టుకున్నాడు. మనందరము మళ్ళొకసారి ఈ పర్వం మీద దృష్టి పెట్టేటట్లుగా మనం మళ్ళీ ఇంత క్షుణ్ణంగా మనం చదువుకోవాలి అనేటట్లుగా చేసినారు. మేడం, మీరు కూడా చాలా ఓపికగా ఇంతసేపు ఇక్కడ కూర్చొని బాగా విని మన అట్టెం దత్తయ్యని ప్రోత్సహించినందుకు నిజంగానే తను సమన్వయకర్తగా ఈ కార్యక్రమానికి ఉండడమే కాకుండా మామూలుగా ఇక్కడ దీనికి ప్రిపరేషన్ కావడము, చాలా అనేక రకాలైనటువంటి బాధ్యతల్లో ఉంటూ కూడా దీన్ని బాగా అక్కడి నుంచి ఈ విషయాలన్నిటినీ మంచిగా విశ్లేషణ చేసి అందరికీ ఇంతకు ముందు మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా మాపోయి మాట్లాడే వాళ్ళకు కూడా ఒక మంచి స్ఫూర్తిని అందించినటువంటి ప్రసంగం ఉంటుంది. చివరగా మంత్రి శ్రీనివాస్ కూడా ఆపద్ధర్మపు సమన్వయకర్తగా తమ బాధ్యతను చాలా బాగా విజయవంతం చేసినాడు. అప్పుడప్పుడు మనకు బాగానే ఉపయోగపడతాడు, సెకండ్ బ్యాట్స్మెన్ గా ఉపయోగపడతాడు.
నిజంగానే ఇట్లనే ఈ వేదిక మీద మా దగ్గర ఉన్నటువంటి పరిశోధక మిత్రులు, విద్యార్థులు అందరూ కూడా ఈ ఈ విధమైనటువంటి బాధ్యతల్ని స్వీకరించాలని మేము కోరుకుంటున్నాం. ఈ మూసీ సాహిత్యధార యొక్క ఉద్దేశం కూడా అదే. ఆ రకంగా మంత్రి శ్రీనివాస్ కూడా అభినందనలు. మేడం, మీరు అక్కడి నుంచి చాలా సావధానతో విని మాకు స్పందించినందుకు ఈ వేదిక తరపున ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. వీడియో కట్ అయిపోతుంది, అందుకే వస్తుంది పోతుంది. అదే థ్యాంక్ యూ సార్. చక్కటి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించారు సార్. ధన్యవాదాలు. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా గురువు గారు, మా మార్గదర్శి, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర్ శర్మ గారు తమ స్పందనను తెలియజేస్తారు. సార్. అందరికీ నమస్కారం. అరుణ కుమార్ గారికి ప్రత్యేకంగా నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. ప్రత్యేకంగా ఏంటంటే, మేము మాట్లాడకూడదని ఒక నిర్ణయం పెట్టుకున్నాం కాబట్టి నలుగురం సంస్థల వాళ్ళం ఎవరు మాట్లాడట్లేదు. దత్తయ్య గారి విషయంలో ప్రత్యేకంగా మాట్లాడమంటే ఇదితో ఏమంటారంటే అది స్వార్థపూరితమైన వ్యవహారానికి వస్తుంది కాబట్టి ఈ రోజు కూడా మేము మౌనమే పాటిస్తాం. పెద్దలు ఇంకా చాలా మంది ఉన్నారు. మనకు రెడ్డి శ్యామల గారు, గిరిజా మనోహర్ బాబు గారు, వెంకటరామయ్య గారు అందరూ ఉన్నారు. వారు స్పందిస్తే బాగుంటుంది. నేను కేవలం ప్రేక్షకునిగా మాత్రమే, అందులో స్పాన్సర్స్ రూపంలో మాత్రమే మేము ప్రశాంతంగా చూస్తూ ఉంటాం. నమస్కారం. మిత్రుడు మాట్లాడుతున్నాను నేను. మాట్లాడండి సార్. దత్తయ్య గారు ఇప్పుడు రఘు చెప్పినట్టు ఎన్నుకోవడం ప్రత్యేకంగా ఎన్నుకున్నారో ఏమో తెలియదు. ఎందుకంటే దీన్ని చెప్పడం మహాభారత కథ, వింటే భారతం వినాలి అనే దానికి ఇది కుదరదు. ఈ మేడం గారు చాలా విపులంగా దాన్ని సమీక్షించారు. ఆయన చెప్పిన ధర్మాలు భారతంలో నన్నయ్య గారు ప్రణాళిక వేసుకున్నప్పుడే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం పని అన్నాడు. అందరికీ ఈ ధర్మాల మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో అది నడిచిపోతూ ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకునే వాళ్లకు ఈ అనుశాసనిక పర్వం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి రుచి చూపించాడు దత్తయ్య. మొత్తం చెప్పడం సాధ్యం కాదు కాబట్టి మేడం గారు చెప్పినట్టు ఇది అంటే మానవ సంవేదనలను అక్షరబద్ధం చేసినటువంటి గ్రంథం మహాభారతం. కాబట్టి దీన్ని ఇతిహాసము అన్నారు. ఇది మానవ చరిత్ర. మానవ చరిత్రలో అనేక వ్యక్తిత్వాలు ఉన్నటువంటి మనుషులు ఉంటారు. మహాభారతంలో వాళ్ళందరూ కనిపిస్తారు. ధర్మరాజు ప్రశ్నలు వేయడం అంటే అందరి పక్షాన ఆయన వేస్తున్నాడు. ఆయన ఒక్కడి అనుమానాలే కాదు. దాదాపుగా విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలను గురించి ఇంతకుముందు ప్రసక్తి చేశారు మిత్రుడు దత్తయ్య. అంటే వాటి యొక్క పారమ్యాన్ని అవి అనువాదం చేయకూడదని. ఎందుకంటే తిక్కర గారు భగవద్గీతను కానీ ఇట్లాంటి వాటిని అనువాదం చేయలేదు. అది భగవద్వచనాలుగా భావించి అది వ్యాసుడు రాసింది కాదు, భగవంతుడు చెప్పింది అనే దృష్టితో చేయలేదో ఏదో దాని గురించి అనేక వాదనలు ఉన్నాయి. కానీ వాటి యొక్క అనువాదం అవసరం లేదు, అవి మనకు మూలాలే హాయిగా ఉన్నాయి కాబట్టి. అయితే వాటి యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేసేటువంటి పర్వాలు ముఖ్యంగా ఈ శాంతి పర్వము, అనుశాసనిక పర్వము అనేవి. ఈ అనుశాసనిక పర్వంలో ఇంతకుముందు దత్తయ్య చెప్పినట్టు ప్రతి చిన్న విషయాన్ని కూడా, మనిషికి అవసరం అనుకున్న ప్రతి చిన్న విషయాన్ని, కాలాన్ని బట్టి కొన్ని ఈ కాలానికి అన్వయించకపోవచ్చు, కానీ ప్రతి మనిషి ఆలోచించేటువంటి ప్రతి చిన్న విషయాన్ని ఇంతకుముందు ఆ విషయాలు చెప్పారు. గోవుకు సంబంధించి లక్ష్మీదేవి వచ్చి గోమూత్రంలో ఉండడము, ఇవన్నీ అంటే భారతీయులు పవిత్రంగా భావించేటువంటి గోమయం కానీ గోమూత్రం కానీ దానికి మూలం ఇక్కడ దొరుకుతుంది, దానికి సమాధానం. ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా, అంటే సమాజంలో ఉన్నటువంటి మనుషుల యొక్క నమ్మకాలను ఒక విధంగా వాటి వెనకాల ఉన్నటువంటి విశేషాలను తెలియజెప్పినటువంటి పర్వంగా మిత్రుడు దత్తయ్య గారు. ఎందుకంటే ఇంతకుముందు రఘు గారు కూడా చెప్పారు. అంటే ఇది అంత సులభమైనటువంటి ఏదో కథ చెప్పి దాటేసేటట్లు ఉండదు. ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా విడదీసి దాన్ని విభాగాలుగా చేసుకొని, ఎందుకంటే మొత్తం చెప్పడం సాధ్యం కాదు కాబట్టి మిత్రుడు చాలా చక్కగా మనకు అవసరమైనటువంటి పద్ధతిలో
కొత్త తరానికి ఏది అందాలో అది మాత్రమే. అంటే అవసరం లేనివి ఇప్పుడు చాలా ఉండొచ్చు భారతంలో. వాటన్నింటినీ వదిలేసి మనం ఇప్పుడు ఈ తరం ప్రశ్నిస్తూ ఉందో ఆ ప్రశ్నలకు సమాధానంగా అక్కడ భారతంలో ఏం చెప్పబడిందిగా చెప్పాడు. ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేడం గారు చాలా విపులంగా ఒక్కొక్క విషయాన్ని వింగడించి చెప్పడం అనేది తత్తు చెప్పినటువంటి విషయాల్లో ఉన్నటువంటి మూలాలు మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేసి వాటి యొక్క ఆలోచన ఎట్లా ఉందో విషయాన్ని చెప్పడం, వారికి నిర్వహణ చేస్తున్నది. ఎందుకంటే నిర్వహణ చాలా కష్టమైనటువంటి పని. ఆ నిర్వహణలో ఉంటూ కూడా మిత్రుడు బాగా అధ్యయనం చేసి రఘు చెప్పినట్టు ఇప్పటికి ఇది 13వది కాబట్టి 12 ఆయన బాగా విని నిర్వహణ చేస్తున్నాడు కాబట్టి విని దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పారు. ఆ చక్కని ప్రసంగాన్ని వినిపించినటువంటి మిత్రుడు డాక్టర్ దత్తయ్యకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మూసీ సాహిత్యధార నిర్వాహకులు మిత్రుడు కమలాకర శర్మ గారికి, మేడం గారికి, రఘుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. శ్రీనివాస్ జీ, నమస్కారం అండి. ఇంకా ఎవరైనా ఒకరిద్దరు స్పందించేవాళ్ళు. నమస్కారం మేడం. రెడ్డి శ్యామల మేడం గారు మాట్లాడుతున్నారు. నమస్కారం అండి. ఒకటే నిమిషం, ఎక్కడేం లేదు, అందరు చెప్పింది దత్తయ్యకి అన్ని సరైన మా పదాలే. అయితే ఇన్ని రోజుల్లో అనుశాసనిక పర్వం చదవకపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయంగా అనిపిస్తుంది నాకు. చాలా ప్రశ్నలకి ఇక్కడ సమాధానం దొరుకుతుంది అని అర్థమైంది. ఇక రెండోది వచ్చి దానం అనే పదానికి ఆయన ఇచ్చిన నిర్వచనాలు, అంటే మన సంస్కృతిలో ఇచ్చినటువంటి నిర్వచనాలు, అది ఆ ప్రజల యొక్క ప్రాపంచిక దృక్పథాన్ని తెలియజేస్తుంది. అదే ఇప్పుడు నేను చూస్తూనే వెంటనే నేను చాలా భాషల్లో కూడా ఇంగ్లీష్ వీటిల్లో కూడా చూశాను. డొనేషన్ అని కానీ, చారిటీ అని కానీ, వీటికి ఇచ్చినటువంటి అర్థాలు ఇవ్వడం 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 అన్నట్టుగా ఉంది. కానీ మన సంస్కృతిలో దానం అనేది ఒక బాధ్యతగా, ఒక అవసరంగా, అది నీ ధర్మంగా, ఇలాంటి నిర్వచనాలన్నీ అక్కడ ఉండడం అనేది, అంటే మొత్తంగా అసలు దానం అంటే ఉన్న కాన్సెప్టే మిగిలిన ప్రపంచానికి మన భారతీయ సంస్కృతిలో ఉన్న అర్థానికి ఎంత తేడా ఉంది అనేది గమనించాను. ఇలాంటి ముఖ్యమైన పదాల అర్థాలను కూడా మనం ఒకసారి మళ్ళీ చాలా సులభంగా ఎంతసేపు డొనేషన్ ఇచ్చేయడం అనే అర్థంలోకి దానం అంటే వచ్చింది ఈరోజు. కానీ ప్రధానంగా దానం అంటే మన సంస్కృతిలో ఉన్న అర్థం ఏంటి, ఈ రోజు అది కొంత న్యూనత పొందింది అనిపిస్తోంది. ఆ పదానికి ఉన్న అర్థము న్యూనత పొందింది అనిపిస్తోంది. దాన్ని మనం అర్థం చేసుకొని ఇలాంటి పదాలని తిరిగి నిర్వచించుకోవాల్సిన అవసరం ఉందని ఈరోజు దత్తయ్య చెప్పినటువంటి ప్రసంగం ద్వారా నాకు బోధపడింది. చాలా బాగుంది దత్తయ్య, చాలా మంచి ప్రసంగం. అందరికీ ధన్యవాదాలు. మీకు చెప్పాను కదా, ఒక బుల్లి శ్రోత, మా పాప మనోరాలు శ్రద్ధగా విన్నది. అరగంట 30 గంట శ్రద్ధగా విన్నది, క్లాప్ చేయమంటే కూడా చేసింది. సో 8 నెలల పాప నుంచి కూడా మీకు ప్రశంసలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్కారం. చర్చా కార్యక్రమంలో భాగంగా అవునవును ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆచార్య గంప వెంకటరామయ్య గారు హ్యాండ్ రేస్ చేశారు. సార్ స్వాగతం సార్. నమస్తే మా మేడం గారికి, ప్రొఫెసర్ ఆచార్య అరుణ్ కుమారి మేడం గారికి నమస్కారం. సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెద్దలకి నమస్కారం. ముందు మిత్రుడు డాక్టర్ దత్తయ్య గారికి అభినందనలు. ఎందుకు అభినందనలు అంటే, ఒక అకాడమిక్ క్రిటిసిజం ఎలా ఉంటే ఒక మంచి ప్రసంగం బాగుంటుందో అలా ఒక ఎగ్జాంపుల్ లాగా ఈ ప్రసంగాన్ని చెప్పారు. ముఖ్యంగా ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ తోటి ఒక విశ్లేషణాత్మకంగా ఒక అకాడమిక్ పద్ధతిలో చెప్పడం అనేటువంటిది చాలా అభినందించాల్సినటువంటి విషయం. దాదాపు అంటే డాక్టర్ దత్తయ్య గారిని చూస్తున్నాం, దాదాపు 2 నెలలుగా దీనిపైన వర్క్ చేస్తున్నారు.
వారు చేసినటువంటి వర్క్ ఇక్కడ కనిపించింది. అదొక సంతోషకరమైన విషయం. బహుశా దత్తయ్య ఏ పర్పస్ తోటి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారంటే, ఇప్పుడున్నటువంటి వారి తరం నుంచి ఒక గళాన్ని వినిపించాలనుకున్నారు. వారి గళాన్ని ప్రస్తుతం వినిపించారు. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈ విషయాలతో పాటు ఒక చిన్న ప్రశ్న, అంటే ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి డాక్టర్ దత్తయ్య గారికి ఉన్నటువంటి ఇది ఒక సందేహం. ఇప్పటి వరకు అంటే అనుశాసనిక పర్వాన్ని ఇంత పెద్దగా ఇప్పుడు నేను కూడా ఎప్పుడు వినలేదు. అంటే అప్పుడెప్పుడు కొంచెం క్లుప్తంగా చదవడం తప్పితే, విన్న తర్వాత నాకు ఒక ప్రశ్న ఏంటంటే, లేదా సందేహం, ప్రశ్న అనడం కంటే ఇది డౌట్. ఈ అనుశాసనిక పర్వం యొక్క ప్రభావం తర్వాత కాలంలో వచ్చినటువంటి ధర్మశాస్త్రాలపైన లేదా మనుస్మృతి లాంటి వాటిపైన ఎంతవరకు ప్రభావం చూపింది? అది ప్రస్తుతానికి లేదా సమాజానికి ఇప్పటి వరకు పరోక్షంగా ఏ విధంగా సమాజాన్ని నిర్దేశించే ప్రయత్నం చేస్తుంది? ఇది ఒక చిన్న సందేహం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. సార్కి మొదలు ధన్యవాదాలు చెప్పాలి. నేను ప్రిపేర్ అవుతున్న కాలంలో మాకు అందుబాటులో దగ్గరగా ఉన్న ఒక పెద్ద ప్రొఫెసర్ మా వెంకటరామయ్య సార్ని చాలా సార్లు విసిగించాను రకరకాల ప్రశ్నల ద్వారా. ఒకటి 2-3 సార్లు కొన్ని క్వశ్చన్స్ కూడా వేశాను. సార్ దీన్ని ఎట్లా చదవాలి, ఎట్లా చెప్పాలని చాలా సమాచారం అందించారు. సార్ మీరు అడిగిన ప్రశ్న ప్రకారం చూసినప్పుడు వాస్తవానికి అనుశాసనిక పర్వంలో చెప్పినటువంటి సంవాదాలు కావచ్చు, ఉపకథలు కావచ్చు, ఉపాఖ్యానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడో మూలంలో ఉన్నటువంటి కథలే. ఎక్కడ మూలాల్లో ఉన్నాయంటే ఉపనిషత్తులు, పురాణాలకు సంబంధించినటువంటి వాటి పేర్లు కనిపిస్తున్నాయి. వాటిని కొన్నిటిని మాత్రం ఇప్పుడు ఫస్ట్ మొదలు పెట్టినటువంటి కర్మకు సంబంధించినటువంటి ఆమె కొడుకుని తీసుకొని వెళ్ళాడు అనే చెప్పినటువంటి కథలో ఉన్న పాత్ర పురాణాల్లో కనిపించినటువంటి పాత్ర. ఇట్లా చూసినప్పుడు ఈ అంశాలన్నీ ఆయన ఓన్ గా క్రియేట్ చేసి కథలు చెప్పినవి కావు. మేడం గారు అన్నట్టు 96 ప్రశ్నలని జీవి సుబ్రహ్మణ్యం గారు రాశారు. దాంట్లో 1-2 ప్రశ్నలు అంతర్గతంగా ఉండేటటువంటి వాటిని చూసినప్పుడు నేను 101 ప్రశ్న అని నా కౌంటింగ్ వచ్చింది. ఈ కౌంటింగ్ లో వచ్చిన దాంట్లో 42 ప్రశ్నలు ఇంచుమించు వేరే కథల ఆధారంగానే సమాధానాలు చెప్పాడు. ఈ వేరే కథల ఆధారంగా చెప్పినప్పుడు నాకు అన్ని పాత్రలు కనిపిస్తున్నాయి. ఆ పాత్రలన్నీ కూడా జనకుడు వస్తున్నాడు, ఇట్లాంటి వాళ్ళందరూ, అంటే మనకు తెలిసి అష్టవక్రుడు వచ్చాడు, అష్టవక్రుడు కథ అందరికి తెలుసు, అష్టవక్రుడు వచ్చాడు, ఇట్లాంటి వాళ్ళందరూ ఎక్కడ ఉపనిషత్తులు పురాణాల్లో కనిపిస్తున్నటువంటి వాళ్ళు. అంటే అక్కడి పాత్రలు తీసుకుని ఇంగ్లీష్ చెప్పడానికి ప్రయత్నించాడేమో, వాటి మూలాల్లోకి వెళ్ళి వెతకాలి అని నాకు అనిపించింది. దీని మీద నాకు ఇంకా సంపూర్ణంగా నేను చెప్పలేనేమో, కానీ ఈ పాత్రలు మాత్రం అక్కడి నుంచి కనిపిస్తున్నాయి అనేటటువంటిది. దీని ప్రభావం సమాజం మీద ఎంతసేపు ఉందంటే, నాకు తెలిసినంత వరకు ఈ అనుశాసనిక పర్వాన్ని, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో పెద్ద ప్రొఫెసర్ గారు అరుణ్ కుమార్ మేడం గారు, అలాంటి చాలా మంది మేడం దగ్గర చదువుకోలేమని చాలా ఫీల్ అవుతారు. అట్లాంటి మేడం అన్నట్టు అనుశాసనిక పర్వాన్ని కథాకోణంలో చూసి అక్కడ దాకా వచ్చేసి స్కిప్ చేస్తారు, చదవడం చాలా మంది తగ్గించేస్తారు. అనుశాసనిక పర్వం, శాంతి పర్వం సగం చదివేసి కథ ఉండదు. కథ ఉండకపోవడం వల్ల కొంచెం బోర్ వస్తాయి, స్కిప్ చేస్తారు అని నేను ఎందుకు ఎట్లా చెప్పగలుగుతున్నాను అంటే, దీనికి వచ్చిన విమర్శలు ఏమన్నా వ్యాసాలు ఉన్నాయా అని తిరిగేస్తే చాలా తక్కువ మంది రాశారు. పీఠికలు రాయవలసిన అవసరం కోసం రాసిన పీఠికలే తప్ప ఎక్కడ దీని మీద విమర్శలు రాసిన వాళ్ళు చాలా తక్కువ. అంటే వేరే పర్వాలతో, వేరే కథాంశాలతో భారతాన్ని పాత్రల కోణంలో చూసినటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తారు, కానీ రకరకాల విమర్శలు మాట్లాడిన గ్రంథాలు వస్తాయి కానీ ఇట్లా. కాబట్టి దీని ప్రభావం ఎంతవరకు ఉంది అనేటటువంటిది కొంచెం ప్రశ్నార్థకంగానే మాట్లాడుకోవాలని నాకు అనిపించింది. ధన్యవాదాలు సార్. డాక్టర్ దత్తయ్య, యాక్చువల్ గా అంటే మొదటిసారి ఈ ప్రసంగం విన్న తర్వాత ఒక 2-3 PhDలకు సరిపడగా సమాచారం ఇచ్చారు. అదొకటి సంతోషం, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను, ఏ కొత్తగా ఒక వర్క్ చేయడానికి ఏదైనా అవకాశం ఉందా అని. బహుశా ఏ మాత్రం అవకాశం ఉన్నా బహుశా నీ సహకారంతో నేను కనీసం నాకు తెలిసి ఒక 2 నెక్స్ట్ PhD తీసేసరికి శీర్షికలు రెడీగా ఉన్నాయని అనిపించింది. ధన్యవాదాలు, కంగ్రాచులేషన్, అభినందనలు. మేడం గారు హైదరాబాద్ చేస్తున్నారు, సీనన్న అరుణ్ కుమార్ మేడం గారు. ఓకే మేడం. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు మేడం. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు, చేసుకోవాలి. రావడం లేదే. ఇది దత్తయ్యకి నేను వేసే ప్రశ్న కాదు, కానీ ఆలోచించమని చెప్పేటువంటి విషయం. వాస్తు శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక ప్రశ్న. ఏంటిదనంటే, ఈ ఆనుశాసనిక పర్వంలోనే వాస్తు గురించి చెప్తూ
ఆ ఆ, అంటే టాయిలెట్స్ గురించి ప్రస్తావన చేశారండి. ఉత్తరాభిముఖంగా అని అన్నారు. ఉండకూడదు కదా ఈ కాలం ప్రకారం. మరి ఆ కాలం ప్రకారంగా అది ఎలా చెల్లింది అని అర్థం కాలేదండి. చదివి ఆశ్చర్యపోయినాను సమాధానం. థ్యాంక్ యూ మేడం. అయితే దీంట్లో మీరు అంటే అన్నట్టుగా కాలానికి మారిందా? అయితే నాకు దీని మీద మీకు ఆన్సర్ ఇచ్చేటంత పరిజ్ఞానం లేదు, కానీ చాలా చోట్ల ప్రస్తావన చేశాడు. ఆయన ఏమంటాడు, ఆచారాల్లో చెప్పినప్పుడు పడుకోవడానికి ముఖాలు చెప్తాడు, తినేటప్పుడు ఏ ముఖంగా కూర్చొని చెప్తాడు. ఇట్లాంటి ముఖాలు చాలా వరకు వచ్చినాయి, కానీ అన్నిటిని ఇప్పుడు వాటితో పోల్చినప్పుడు కొంచెం తేడా వచ్చింది. తేడా వచ్చినప్పుడు అంటే ఇది కాలానుగుణంగా మారిందా, లేకుంటే అప్పటికిప్పటికి ఏమన్నా ఈ గ్రహాల కదలికలు తేడాలు వచ్చాయో మా గురువు గారు చెప్తారు మేడం. మీ గురువు గారికే చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. గురువు గారికి ప్రశ్న 19వ పర్వం చేద్దాము. మేడం గారు, సార్ నేను సీతాపతిని మాట్లాడుతున్నాను, చెప్పండి. సెంట్రల్ యూనివర్సిటీ. చెప్పండి. గుర్తుపట్టారా లేదు? మీ మృగశీర్ష నక్షత్రం మీద బాగున్నానండి. సార్ మృగశీర్ష నక్షత్రం గురించి మీరు ప్రస్తావన చేశారు. నక్షత్రేష్ఠి అని చెప్పి మనకి మంత్రాల గురించి చెప్పేటప్పుడు మృగశీర్ష గురించి ప్రత్యేకంగా చెప్తాడు. చెప్పండి. అక్కడ చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే, సోమో రాజా మృగశీర్షే నాగండు శివం నక్షత్రం ప్రియమస్య ధామ ఆప్యాయమానో బహుధాయ జనేషు అని చెప్పి అక్కడ మంత్రం వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడు మృగశీర్ష నక్షత్రం యొక్క వైశిష్ట్యాన్ని అంతటినీ కూడా అక్కడ చెప్పడం జరిగింది. దాన్ని అనుసరించి అక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే కపర్దిగారికలు కానీ, మనుస్మృతి కానీ, లేకపోతే ఆపస్తంభ సూత్రాలు కానీ, తర్వాత వచ్చిన ధర్మ ప్రవృత్తులు కానీ, వీటన్నిటికీ కూడా వ్యాసుడి యొక్క భారతం నుంచే తీసుకుని ఇవన్నీ కూడా ఉపనిషత్తుల ఆధారంగాను వాటిగాను మనకి రావటం జరిగింది. కాలం ఎంత మారినా, ఎన్ని వేల సంవత్సరాలు గతించినా హైందవ జీవన విధానంలో మౌలికంగా ఏది మార్పు లేదు అనేది మనకి ఈ వేళ జరిగినటువంటి ఈ పర్వంలో తెలుస్తుంది. జనరల్ గా శాంతి సప్తకం మీదకి ఎవరు కూడా పెద్దగా ఈ లోతులకి వెళ్ళినట్టుగా కనపడదు. ఆది సభారణ్య విరాటోద్యోగ పర్వాలు వీటి మీద చేసినంత సౌగరిడిలో శాంతి సప్తకం మీదకి వెళ్ళేసరికి చేసినట్టుగా మనకి కనపడదు. అందువల్ల అక్కడ కూడా వెళ్ళినట్లయితే మనకి అన్ని పర్వాలు ఎందుకు విస్తరించి రాసుకుంటూ వెళ్ళారు, స్వర్గారోహణ పర్వం వీటన్నిటికీ కూడా ఒకసారి వెళ్ళినట్టయితే అక్కడ అంతా కూడా మనం అనుకునేటువంటి సనాతన సాంప్రదాయ సంబంధమైనటువంటి అంశాలన్నిటికీ కూడా మూలాలు బీజాలు అక్కడ దొరుకుతాయి మనకి. బాగుందండి. ఆ విధంగా మనం పరిశీలన చేసుకుంటూ ఇలాగా భారతాన్ని అది ఎప్పటికప్పుడు నవ్యతే. ఎందుకంటే ఆ నవ్యత అనేది నువ్వు పదాల మించి లాక్కొస్తావా, అర్థం మించి లాక్కొస్తావా, భావం మించి లాక్కొస్తావా అనేటువంటిది నీ మన బుద్ధిలో ఉండేటువంటి దాని యొక్క లోతుని బట్టి అది ఎంతైనా తోడుకోమంటుంది. ఆ విధంగా భారతం అది నవ్యత ఎప్పుడూ కలిగే ఉంటుంది. అది మన గిరిజా మనోహర్ బాబు గారు చెప్పినట్లుగా అది ధర్మశాస్త్రం చదివి వాళ్ళకి ధర్మశాస్త్రం కింద అది ముందే ఆ లక్షణాలన్నీ ఇలా ఉంటాయని చెప్పాడు. ఆ విధంగా భారతాన్ని మనకి మాస్టర్ వారు దత్తన్ గారు అంటున్నారు, మీరు అందరూ అలాగే నేను కూడా అదే అంటున్నాను, మరి ఏమనుకోవద్దు. దత్తన్ గారు చాలా కృషి చేసి దాంట్లో ఉండేటువంటి విశేషాలు అన్నింటినీ కూడా గుదిగుచ్చి ఒక మాల చేసి ఆ పరిమళాన్ని అందించడానికి ప్రయత్నం చేసిన దాంట్లో సఫలీకృతం అయ్యారు. చాలా సంతోషం. నేను మొదటిసారి ఈవేళ నిన్న గిరిజా మనోహర్ బాబు గారితో మాట్లాడుతూ ఏదో విషయం మీద ఈవేళ ఉందని మాకు రసజ్ఞ భారతిలోని వాటిలోని విశ్వనాథ వారి దాంట్లో కూడా వచ్చింది. ఇది నేను చూసి ఈవేళ సరే అసలు పార్టిసిపేట్ చేద్దామని చేశాను. మిమ్మల్ని ఇలా చూడడం ఆనందం అండి. నేను మిమ్మల్ని చూశాను, చాలా సంతోషంగా ఉంది. అలాగే పెద్దవాళ్ళు చాలా మంది పరిచయం అయ్యారు ఈ ముఖంగాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
చర్చా కార్యక్రమంలో భాగంగా ఇంకా ఎవరైనా తమకు ఉన్న సందేహాలను అడగదలుచుకుంటే అడగవచ్చు. అన్నా ఓకేనా? టైం కూడా ఎక్కువ 9:30. సరే. ఎంతో వైభవంగా కర్ణప్రేయంగా దృశ్య శ్రవణ విద్యా వికాసమై ఈ ప్రసంగధార కొనసాగింది. ఈనాటి ప్రసంగ పరంపరకు హాజరైన ఆత్మీయ అతిథి మాతృశ్రీ ఆచార్యజీ అరుణకుమారి గారికి, విదుషీమణి శ్రీమతి అనంతలక్ష్మి గారికి, గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు గారికి, నుదురుపాటి సీతాపతి గారికి, ఆచార్య గంప వెంకట్రామయ్య గారికి, ఇట్లా పాల్గొన్న అందరికీ, నిర్వాహకులకు, పరిశోధకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరుసటి ప్రసంగ పరంపర ఈ నెల 23వ తేదీ 14వ పర్వం అశ్వమేధ పర్వం డాక్టర్ తిరునగరి శరత్చంద్ర ఈ పర్వం పైన ప్రసంగిస్తారు. అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. మీరు అభిమానులు 100కు పైగా జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. అన్నా నీకు అభినందనలు, శుభాకాంక్షలు. దత్తయ్య సార్ గారికి అభినందనలు. అనంతలక్ష్మి గారు ఉన్నారా? ఉంటే మేడం గారికి నమస్కారం. లేదు మేడం, కనిపించట్లేదు. అయిపోయినప్పుడు కొంతమంది లెఫ్ట్ అయిపోయారు, మళ్ళీ జాయిన్ కాలేకపోయారు. ఓకే సార్, కలుస్తాను సార్. సార్ నేను ఫోన్ చేసి మాట్లాడతాను సార్ మీతోనే. అన్న ధన్యవాదాలు, అభినందన.